హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు చూపిస్తున్న రెసిపీ మిల్క్ కేక్ ఆర్ పాల్సక్కు. ఒక గ్లాస్ సింటెడ్ రైస్ తీసుకోవాలి, బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవడానికి ఉంచుకోవాలి 3 to 4 hours. ఒక గ్లాస్ సింటెడ్ రైస్కి 3 glasses ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. మీకు ఇంకా స్మూత్గా కావాలంటే 4 glasses కూడా తీసుకోవచ్చు. నేనైతే 3 glasses తీసుకున్నాను. కోకోనట్ అండ్ క్యాషూ ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మిల్క్ యాడ్ చేస్తూ స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ స్మూత్ బ్యాటర్ అంతా ఒక సిల్వర్ బౌల్లో తీసుకోవాలి. అలాగే రిమైనింగ్ మిల్క్ ఏదైతే ఉందో ఆ మిల్క్ కూడా దీనికి యాడ్ చేసుకోవాలి. రిమైనింగ్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ స్మాల్ పీసెస్ ఆఫ్ కోకోనట్ అండ్ క్యాష్యూ కూడా దీనికి యాడ్ చేసుకొని ఇప్పుడు షుగర్ తీసుకోవాలి. 1 glass ఆఫ్ సెంటెడ్ రైస్కి నేను 3/4 glass షుగర్ తీసుకున్నాను. మీకు ఇంకా స్వీట్ ఇష్టమైతే 1 glass షుగర్ కూడా తీసుకోవచ్చు. నాకైతే ఇలానే ఇష్టం, సో నేను ఇలానే తీసుకున్నాను. ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఆ సిల్వర్ బౌల్ అనేది గ్యాస్ మీద పెట్టి ఉడికించాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా కలుపుతూ ఉడికించుకోవాలి. లేకపోతే అడుగు అంటే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అలా ఉడికిస్తుండగా అది థిక్ బ్యాటర్ లాగా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ థిక్ బ్యాటర్ అనేది ఫామ్ అవుతుందో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ మిక్చర్ని మనం చల్లారనివ్వాలి. చల్లారనివ్వుతేనే మనం చేయగలుగుతాం. వేడి మీద అది సరిగ్గా రాదు. చల్లారిన తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ అనేది మనం తీసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాంట్లో గీ అనేది అప్లై చేసుకోవాలి. గీ ఫుల్గా అప్లై చేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని దాంట్లో పెట్టేసి దాంట్లో వేసి ఇలాగా ఒత్తుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలాగా నీట్గా ఒత్తుకోవాలి. అది ఒత్తుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకోవాలి. స్లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని అది మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే కిందన కొంచెం రోస్ట్ లాగా కనిపిస్తుంది, ఆ రోస్ట్ కనిపించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే ఇంకో సైడ్ కూడా కాల్చుకోవచ్చు. నాకైతే ఇలానే ఇష్టం, సో ఇలానే చేసుకున్నాను. ఇలా ఉంటుంది. సో థ్యాంక్ యూ.